గుంటూరు జిల్లాలోని ఏటుకూరు బైపాస్ లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. తెలుగు భాష అమ్మలాంటిదని, తెలుగును మన సాంప్రదాయాలను బతికించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. రాబో తరానికి తెలుగు గురించి, మన సాంప్రదాయాల గురించి తెలియాలంటున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడితో మా గుంటూరు ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. తెలుగు మహాసభలు గుంటూరు ఏటుకూరు బైపాస్లోనే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథి కూడా హాజరయ్యారు. ఈ తెలుగు మహాసభల యొక్క ఉద్దేశం ఏంటి, ఈ సభల నుంచి రాబోయే తరానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, దీనిపై మనతో పట్టడానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నారు. ఆయన మాట సార్ చెప్పండి, ఏంటి తెలుగు మహాసభలు ఎలా జరిగింది? మొదటి 3 రోజులు మన రాష్ట్రంలో ఈ 3వ తెలుగు మహాసభలు జరగడం చాలా సముచితం, అదృష్టంగా నేను భావిస్తాను తెలుగువాడిగా. ఎందుకంటే తెలుగు అన్నది ఒక పవిత్రమైన పదం. తెలుగు జాతిలో పుట్టడం అదృష్టం నేను భావిస్తాను. ఇటువంటి భాషని ఇప్పుడు రాబోయే తరం వారు కొంతమంది దూరం అవుతున్నారు, అంతేకాని మన సాంప్రదాయాలకు కూడా దూరం అవుతున్నారు. మన పండగలు ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడున్న తరాలు తెలియట్లేదు. ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత మన తరం మీద ఉంది. మనం కూడా పోయామనుకోండి చెప్పేవాళ్ళు ఉంటాడు. అంచేత శ్రీనివాసరావు గారు ఆ కమిటీ పెద్దలందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం పెట్టారు. 3 days చేస్తున్నారు. అంచేత ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా నేను కోరేది ఒకటే, సరదాగా వచ్చి సినిమా చూసినట్టు కాకుండా పెద్దలు చెప్పిన విషయాలు విని మన పిల్లలకి ఇంగ్లీష్ వద్దంటలే, ఇంగ్లీష్ కూడా అవసరమే, కానీ మన తెలుగు భాష అంటే, తెలుగు అంటే మన అమ్మ లాంటిది. అమ్మను మర్చిపోయి ఇంగ్లీష్ నేర్చుకుంటామంటే ఎలా కుదురుతుంది? మన సాంప్రదాయాలు, అలాగే ఎన్టీ రామారావు లాంటి మహానుభావులు, ఎంతోమంది కవులు, పెద్ద కవులు, శ్రీనారాయణ రెడ్డి గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. వారి తరం నిలబెట్టే సాంప్రదాయాన్ని ఈ తరం వారు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే తరం వారికి కొంచెం అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే శ్రీనివాసరావు గారు పెద్దలందరూ కలిసి, కమిటీ పెద్దలందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా ఆనందంగా ఉంది. 2 విషయాలు ఇక్కడ. ఒకటి ఇక్కడ సత్యసాయిబాబు ప్రాంగణం, అదొక అదృష్టం. 2 ఏమో ఎన్టీ రామారావు గారి కళావేదిక. అతను తెలుగు కోసం ఎంత కష్టపడ్డాడో మేము ఎంత తెలుసు, తెలుగుని ఎంత ప్రచారం చేశారు. 2 మహనీయులు ఉన్నటువంటి వేదికపైన మాట్లాడడం నా అదృష్టం. అంచేత ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మన తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగుని మర్చిపోకూడదు, మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు, మన సంస్కృతి మర్చిపోకూడదు. అందరూ కూడా మన పిల్లలకి తెలుగు నేర్పించి మన సాంప్రదాయాలు అలవాటు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకున్నానండి. మరి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా సాంప్రదాయము, కళ, ఈ 2 కూడా కనుమరుగు రాను. అంటే ఇంగ్లీష్ కల్చరు, తర్వాత వచ్చరికి యాక్టివిటీ వచ్చరికేమో ఈ తెలుగు కళాకారులు అన్నీ కూడా కనుమరుగు. వాటి నుంచి కూడా ఎలా రాబోయే తరానికి ఎలాంటి అంటే ఇక్కడ ఎందుకు అవుతుందని కూడా పరిశీలించాలండి. ఇంత పవిత్రమైన తెలుగు భాషని, సాంప్రదాయాలని ఎందుకు రాను కనుమరుగుతుందంటే పెద్దల తప్పు కూడా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ చదువుతూ ఉద్యోగాలు తిరగనుకుంటున్నారు. నిజమే, రావచ్చు, దేశంలో రావచ్చు. అలాగని చెప్పి ఉద్యోగాల కోసం తెలుగు మర్చిపోతామండి? తల్లిని మర్చిపోతామా? తల్లికి ద్రోహం చేయకూడదు కదా. అంచేత ఇంగ్లీష్ చెప్పండి, వద్దంటలే, బతకడం కోసం. కానీ మన సాంప్రదాయాన్ని బతికించడం కోసం తెలుగు మన తల్లిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నా భావన అండి. సార్, అంతేకాకుండా మీరు శాసనసభ స్పీకర్, అసెంబ్లీ కూడా తెలుగులోనే రావాలి, పత్రాలు కానీ, క్వశ్చన్ అవర్స్ కానీ, జీరోలు కానీ, అందుకు కూడా జీవోలు కూడా ప్రభుత్వం నుంచి కూడా రావాలని నేను కోరుతాను. లేదు, డిసైడ్ చేశారు, మనం క్యాబినెట్లో డిసైడ్ చేశారు. మరి నేను వచ్చిన దాని నుంచి కూడా 100% పూర్తిగా అనట్లేదు, 180% తెలుగులో మాట్లాడిస్తాం. చూస్తున్నారు కదా, రాబోయే రోజుల్లో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి. గవర్నమెంట్ జీవోలు కూడా తెలుగులో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు మహాసభలు జరుపుకోవటం ఒక సంతోషం అని, అంతేకాకుండా రాబోయే తరానికి కానీ, రాబోయేటువంటి రోజుల్లో సాంప్రదాయాన్ని, తెలుగుని మర్చిపోకుండాలంటే ఈ 2 కూడా బతికించుకోవాలని చెప్పేసి, మరోవైపు ప్రభుత్వంలో కూడా రాను రోజుల్లో అసెంబ్లీ కానీ, ప్రభుత్వ జీవోలు కూడా తప్పనిసరిగా తెలుగులోనే ఉంటాయని చెప్పి కూడా ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్తున్నారు. కెమెరామెన్ అలోక్తో నరసింహారావు, HM TV, గుంటూరు.